థియేటర్ తొక్కిసలాటలో గాయపడి చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్ ని హైదరాబాద్ సిపి సివి ఆనంద్ పరామర్శించారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిని కిమ్స్ వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. తొక్కిసలాటలో శ్రీతేజ్ కి ఆక్సిజన్ అందక బ్రెయిన్ డ్యామేజ్ అయిందని, ప్రస్తుతం వెంటిలేటర్ మీద శ్రీతేజ్ చికిత్స పొందుతున్నట్టు చెప్పారు. శ్రీతేజ్ పూర్తిగా కోలుకునేందుకు కొంత సమయం పడుతుందన్న ఆయన హెల్త్ బులెటిన్ ని డాక్టర్లు త్వరలోనే రిలీజ్ చేస్తారని సిపి సివి ఆనంద్ చెప్పారు. ముఖ్యంగా ఆ రోజు జరిగిన తొక్కిసలాట్లో శ్రీతేజ్ కి బ్రెయిన్ డ్యామేజ్ జరిగింది. ఆక్సిజన్ అందక హైపోక్సియా బ్రెయిన్ డ్యామేజ్ అంటారు, అది జరిగింది. సో దాని నుండి రికవరీ కావడానికి సమయం పడుతుందని డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇప్పుడే ఆక్సిజన్ సపోర్ట్, వెంటిలేటర్ సపోర్ట్తో ఇప్పుడు ట్రీట్మెంట్ ఇదంతా చేస్తూ ఉన్నారు. ఈ ట్రీట్మెంట్ కొద్దిగా సుదీర్ఘంగా సాగే అవకాశం ఉంది. టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అవి తొందరలో డాక్టర్స్ టీం ఒకటి రివ్యూ చేసి ఒక బులెటిన్ లాగా వాళ్ళు ఇష్యూ చేస్తారు.